వరద నీరు ఇళ్లలో రోడ్లపై నిలవకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆయన బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గాండ్లబయ్యారం గ్రామంలో పర్యటించారు. 10 సంవత్సరాలుగా ఉన్న డ్రైనేజీ సమస్యను అక్కడ గ్రామస్తులతో మాట్లాడి పరిష్కరించారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఆ పొలాల్లోంచి నీళ్లు వచ్చేసి ఆ ఇల్లు మొత్తం చుట్టూ కమ్మేసినాయి. ఇళ్లలోకి వాళ్ళు పోవటానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఆ నీళ్లు ఏ రకంగా పంపిస్తే అవకాశం ఉంటుంది అనే దాని మీద ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ బజార్లో 5 తూరలు ఉన్నాయి. 5 తూరల్లో నుంచి కూడా నీళ్లు సాఫీకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు 4 తూరల దగ్గర బాగానే ఉంది, కానీ ఒక తూర దగ్గర సమస్య వచ్చింది. ఆ ఒక తూర ఇప్పుడు అన్ని తూరలు కూడా పూర్తి చేసుకున్నారు. వీళ్ళు అన్ని తూరలు పూర్తి చేసుకున్నారు. అవన్నీ ఓపెన్ చేపిస్తున్నా. ఇప్పుడు 3 తూరలు ఓపెన్ చేయించా, ఇంకా 2 తూరలు ఉన్నాయి ఓపెన్ చేసేవి. ఓపెన్ చేస్తే నీళ్లు వస్తున్నాయి, కానీ ఆ నీళ్లు పోవటానికి దారి కావాలి కదా. ఆ దారి ఒక దగ్గర సమస్య వచ్చింది. ఎక్కడ సార్ అది? ఇది మీ పేరేంటి? శంకర్ వాళ్ళ ఇంటి దగ్గర తోర అనేది. అక్కడ నుంచి నీళ్లు పోవటానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. వీళ్ళకి ఇల్లు ఉన్నది ఇక్కడ. గతం నుంచే వీళ్ళు చెప్పడం ఏంటంటే మా తాతల దగ్గర నుంచి ఈ స్థలాలు మావే వాస్తవమే సార్, అది ఉన్నాయి అన్నాడు. అలాంటప్పుడు వీళ్ళ ఇంట్లోంచి పోతే వీళ్ళు ఎవరింట్లోంచి పోయినా ఎవరు ఊరుకోరు కదా. దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి అని చెప్పేసి చూస్తున్నా. నా యాక్ట్ ప్రకారం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా 5 అడుగులు గ్రామ పంచాయతీ యాక్ట్లో ఉన్నది. దాన్ని కచ్చ డ్రైన్ ప్రజెంట్ తీపిచ్చేసైనా నీళ్లు పోయే మార్గం చేస్తారు.